హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు సార్? నా పేరు శివఫణీంద్ర అండి. అంటే బయట ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మొత్తం చూసుకున్నట్లయితే యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందనుకుంటున్నారా? లేదా లేదనుకుంటున్నారా సార్? యుద్ధాలు రకరకాల కారణాలతో జరగొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే యుద్ధాలు కొందరు తమ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి గానీ, లేదా కొందరు తమ వ్యాపారాలని పెంచి పోషించుకోవటానికి గానీ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రపంచంలో దాదాపు 200 పైగా దేశాలున్నాయి. వాటిల్లో 70 దేశాలు, 70 కంటే ఎక్కువ ప్రజాస్వామ్య దేశాలున్నా, నిజమైన ప్రజాస్వామ్య దేశాలు దాదాపు 70 ఉన్నాయి. ఏ ప్రజలు కూడా నేను చనిపోవాలి, నా కుటుంబం వాళ్ళు చనిపోవాలని ఎవరు కోరుకోరు. మేమందరం బాగుండాలని కోరుకుంటారు. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుంది? రెండో ప్రపంచ యుద్ధం యొక్క మెమరీస్ మన మెదడు నుంచి ఇంకా తొలగిపోలే. దాదాపు 2 కోట్ల మంది పైగా చనిపోయారు. ఎంతోమంది నిరాశ్రులయ్యారు. హిరోషిమా నాగసాకి మీద యాటమ్ బాంబ్ ప్రయోగం వల్ల, ఆ రేడియేషన్ వల్ల తర్వాత ఎన్నో తరాలు అనుభవించింది. సో ఇవేమీ కూడా మన మెదడు నుంచి వెళ్ళిపోలే. కాబట్టి ఏ ప్రజాస్వామ్య దేశం కూడా దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదు. అప్పుడప్పుడు కొన్ని క్లాషెస్ అనేవి జరుగుతాయి. మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది, భవిష్యత్తులో కూడా జరిగింది. సో తాత్కాలిక ఉద్రేకంతో లేదా తాత్కాలికంగా కొన్ని వ్యాపార అవసరాల కోసం యుద్ధాలు చేసుకుంటారు కదా అని 1990 తర్వాత మనం గ్లోబలైజేషన్ అంటాం, ప్రపంచీకరణ. దానివల్ల ప్రతి దేశం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు భారతదేశం చైనా నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకుంటాం. అంటే చైనాకి మనం డబ్బులు ఇస్తున్నాం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు చైనా భారతదేశం కొట్టుకోవాలి అంటే ఆ వ్యాపారం అంతా క్లోజ్ అయిపోవాలి. దానికి ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి నాకు తెలిసి ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీయదు. ప్రజాస్వామిక దేశాలు ఏవి కూడా యుద్ధాన్ని కోరుకోవు. అవి నిలువరిస్తే తాత్కాలికంగా కొంత ఆవేశంతో కొన్ని సంఘర్షణలు అయితే జరుగుతాయి తప్పవు. కానీ పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందని మాత్రం అనుకోవట్లేదు.